రిపేర్లు చేయకుంటే ఊరుకోం, అది మీ బాధ్యతే. ఎల్ఎన్టీకి తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్. ప్రధాన బ్యారేజీ నిర్మాణంలో ఇంత నాసిరకం పనుల, బ్యారేజీ కుంగడానికి కారణమైన వారిని వదలబోమని హెచ్చరిక. ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో సెక్రటేరియట్ లో భేటీ. అన్నారం, సుందిలా బ్యారేజీలు కట్టిన ఏజెన్సీలతోనూ సమావేశం ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు ఆదేశం. ప్రాజెక్టుల కోసం గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వాలని ఆర్డర్. మేడిగడ్డకు రిపేర్లు చేయకుంటే ఎల్ఎన్టీ ఏం చెప్పింది? కేసీఆర్ ఏం చెప్పిండు? మొన్న డిసెంబర్ 18 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేసీఆర్ దగ్గర పనిచేసిన అధికారులు, ఆ మేడిగడ్డ కుంగింది వాస్తవమే, దాన్ని రిపేర్ చేసే బాధ్యత ఎల్ఎన్టీఏ తీసుకుంటుందని చెప్పిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ ఆ ప్రకటన చేయించిండు. మళ్ళీ ఏమైంది? ఎల్ఎన్టీ ఏం లేఖ రాసింది? అసలు మా వయబిలిటీ టైమే అయిపోయింది, అది 2022లోనే అయిపోయింది, మాకు సంబంధమే లేదు, మేము అసలు దానికి పైసలు ఇస్తే తప్ప దాన్ని చేసే పరిస్థితి లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. మరి దీనికి బాధ్యత ఎవడు వహించాలి? అబద్ధం చెప్పిన ప్రభుత్వం బాధ్యత వహించాలనా, లేకపోతే ఈ అంశాన్ని కప్పిపుచ్చిన ఎల్ఎన్టీ బాధ్యత వహించాలనా? సో ఈ అంశం తేలాల్సినటువంటి అంశం. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసానికి అటు కేసీఆర్ కుటుంబం, ఇటు ఎల్ఎన్టీ రెండు ఉమ్మడిగా బాధ్యత వహించాలి. లేని పక్షంలో వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టట్లేదు చూడు. అయితే ఆమె ఏమంటుంది అక్క, అట్టెట్లా అంటది? ఎవరు పార్ట్ కానప్పుడు మీ నాయన ఎందుకు తీసుకొని పోయింది అందులోకి? వేరే రాష్ట్రాల నుంచి కూడా, వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి టూరిస్ట్ పార్ట్లకి తెచ్చే కదా. ఇప్పుడు చూపిస్తే ఇలా బండారం బయట పడుతుందని అడిగి తీసుకపోవద్దని చెప్తుంది మేడం. కాదు మరి అదే ప్రగతిని చూపిద్దాం జనానికి. ఏమైతుంది? ఏమైతుంది? అయ్యేదేముంది? మేడిగడ్డ కాడ ఎందుకు కుంగిందో ప్రజలకు తెలియద్దా? కాదు, పోవద్దంటుంది ఆమె. పోవద్దని చెప్తుంది. అడిగి నిపుణులు పోవాలి, ఓన్లీ పోవద్దట. మరి ఆయన నిపుణులే ఎందుకు తోలలేదు? మరి సామాన్య జనాన్ని ఎందుకు తోలిచ్చిరు? ఇతర రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి దీనికి సమాధానం చెప్పాలా మీరు? సూడికి ఎంత కథలు లెక్కలు.